సోషల్ మీడియాలో అబ్యూజివ్‌గా చాలా నీచంగా బూతులు తిట్టే వీళ్ళ గురించి ఎప్పటినుంచో ఒక ఆందోళన ఉంది. ఇలా నీచులు తిట్టే వాళ్ళు అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్నారు. అందరు సినిమా హీరోలకు ఉన్నారు. వీళ్ళ విశృంఖలతో భరించలేనంత స్థాయిలో ఉండేది. వీళ్ళని కంట్రోల్ చేయాలి ఈ బూతులను అని చెప్పి ఎప్పటినుంచో ఏదో ఒక సందర్భంలో అందరూ డిమాండ్ చేసిన వాళ్ళే. కానీ చంద్రబాబు నాయుడు గారి సర్కార్ వచ్చిన తర్వాత ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తలను ఈ బూతులు తిట్టారు అనే కారణం చేత వాళ్ళను వరుసపెట్టి అరెస్ట్ చేయడం, నిర్బంధించడాలు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి ఇటువంటి వార్తలు రావడం. ఇంకా కడపలో అయితే పోలీసులు అత్యుత్సాహం చూపించి ఏమంటారు, మూతికి ముసుగులు చుట్టి ముగ్గురికి మూతికి ముసుగులు చుట్టి నిలబెట్టి అందులో ఇద్దరికి 41 నోటీస్ ఇచ్చి పంపించే వాళ్ళు వదిలేయండి అన్నారు. తర్వాత మేజిస్ట్రేట్ దగ్గర, జడ్జి దగ్గరికి పిలుచుకెళ్తే. సో ఈ వ్యవహారంలో పోలీసుల పద్ధతి అయినా వాళ్ళ వ్యవహార శైలి అయినా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. అటు బూతులుగా తిట్టే వాళ్ళని కంట్రోల్ చేయాలి అంటే మరి అన్ని పార్టీలో ఉన్న వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి కదా. మాజీ మంత్రులు అన్నబడే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినా దానికి దిక్కు మొక్కు లేదు. సో పోలీసులు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు, నో డౌట్. అండ్ మరికొంత చిక్కుల్లో కూడా పడుతూ ఉన్నారు. తాజాగా ఆ వర రవీంద్ర అనే అతని కేసుకు సంబంధించి నిబంధనలు ఉల్లంఘించిన పోలీసులందరూ అఫిడవిట్ దాఖలు చేయమని హైకోర్టు కూడా ఆదేశించింది. ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో చూడాలి. మరొకవైపు మొన్న తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా పార్లమెంట్లో ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేస్తాము అని చెప్పారు ఆయన. మరి మూవ్ చేస్తారా లేకపోతే చెయ్యరో చూడాలి. తాజాగా జగన్మోహన్ రెడ్డి గారితో వైసీపీకి సంబంధించిన లోక్సభ ఎంపీలు, రాజ్యసభ ఎంపీలు సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన తర్వాత గౌరవ సభ్యులు మీడియాతో మాట్లాడుతూ అన్నారు, సోషల్ మీడియా అరెస్టులు, నిర్బంధాలు, పోలీసులు అవలంబించిన విధానం మీద పార్లమెంటులో మేము చర్చను లేవనెత్తుతాం, మేము అక్కడ గలం ఎత్తుతాం, ఏ స్థాయి చర్చకైనా కనుక మేము పట్టుబడతాం, లేకుంటే సభను స్తంభింపజేస్తాం. వీటి మీద చర్చ జరిగి తీరాల్సిందే. 41 నోటీస్ ఇచ్చి విచారించాల్సిన చోట ఈ విచ్చలవిడితనం ఏంటి? చట్టాలు ఉన్నది అమలు చేయడానికే కదా, అమలు చేయకపోతే ఇక చట్టాలు ఎందుకు, ఎవరి కోసం చేసుకున్నామని అదే పార్లమెంట్లో అడగబోతున్నాం. సోషల్ మీడియా కార్యకర్తల అరెస్టులు అండ్ పోలవరం ఎత్తు తగ్గింపు, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా పార్లమెంటులో మేము లేవనెత్తి చర్చకు అలో చేయకపోతే మొత్తం స్తంభింపజేస్తాము అని వైసీపీ ఎంపీలు అయితే ప్రకటించారు. సో ఆంధ్రప్రదేశ్లో పోలీసులు, ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఏదైతే ఉందో అది ఇప్పుడు దేశ పార్లమెంటులోనే చర్చకు రాబోతుంది అట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ చర్చను లేవదీయబోతుంది. మరి తిరుపతి ఎంపీ గారు ప్రివిలేజ్ మోషన్ కానీ పోలీసుల మీద మూవ్ చేస్తా అన్నారు ఆయన. మరి ఆయన చెప్పినట్లే కనుక మూవ్ చేస్తే అప్పుడు పోలీసులు మరింత ఇబ్బందుల్లో పడడం అయితే డెఫినెట్లీ జరుగుద్ది. మరి చూడాలి వైసీపీ ఎంపీలు ఎంత ఎఫెక్టివ్గా వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి వాయిస్ని పార్లమెంట్లో వినిపించగలుగుతారో చూద్దాం.